హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పావనీస్ వ్లాగ్స్. ఈ వీడియో వచ్చేసి వినాయక చవితి ఫెస్టివల్ సెకండ్ డే మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో చూపించబోతున్నాను. ఈ సెకండ్ వీడియో వచ్చేసి గేమ్స్ పెడదాము, సరదాగా ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది అని చెప్పేసి అనుకున్నాము. వర్షం అయితే పడింది, కానీ వర్షం పడకముందు మేము కూడా ఆడాము రోపాట. కానీ నేనున్న టీం ఓడిపోయింది, మై బ్యాడ్ లక్. తర్వాత ఇంకొకసారి ఆడదాము, అది చీటింగ్ చేశారు అని చెప్పేసి ఇంకోసారి ఆడదాము అనుకుంటే వర్షం పడింది. సో ఇంకా మేము ఆడలేదు. బాయ్స్ ఇంకా మేము వర్షం పడినా కానీ మేమైతే ఆడుకుంటాము, మేమేం తగ్గేదేలే అని చెప్పేసి వాళ్ళు ఇంకా రోప్ తీసుకొని ఇంకా ఆడుకుంటున్నారు. వాళ్ళు 7 times అయితే ఆడారు. ఎందుకంటే ఏ టీం వాళ్ళు విన్ అవుతే బీ టీం వాళ్ళు లేదు మీరు చీటింగ్ చేసి ఆడారు అంటారు. బీ టీం విన్ అయితే మీరు చీటింగ్ చేసే విన్నారు అట్లా. రోప్ గేమ్లో విన్నర్స్ వచ్చేసి ఏ టీం వాళ్ళు. తర్వాత ఇంకో గేమ్ అయితే కండక్ట్ చేశారు. ఇది గేమ్ పేరు అయితే నాకు తెలియదు ఫ్రెండ్స్. మీకు ఎవరికన్నా తెలిస్తే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ వీళ్ళు ఎలా ఆడుతున్నారో కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఎవరు బాగా ఆడారో చూడండి. ఒక 4 members అయితే ఆడారు ఈ గేమ్ని. ఎవరు బాగా ఆడారో కూడా చూసి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. లాస్ట్ ఇయర్ మేము బాగా ఆడాము గేమ్స్. అవి కొంచెం ఇంకా ఎక్కువ పెట్టారు, 4-5 games పెట్టారు అప్పుడు. ఎందుకంటే వర్షం పడలేదు. ఇప్పుడు వర్షం పడింది కాబట్టి పెద్దగా ఆడలేదు ఎవరు, అందరు బాయ్స్ ఆడుకున్నారు. లాస్ట్ ఇయర్ అయితే గర్ల్స్ అంటే పెద్దవాళ్ళు, పెళ్ళైన వాళ్ళు, చిన్నపిల్లలు అందరూ బాగా ఆడుకున్నారు, బాగా ఎంజాయ్ చేసాము. కానీ ఈ ఇయర్ వర్షం పడింది, సో మేము ఆడలేకపోయాము. వీళ్ళైతే బాగా ఎంజాయ్ చేశారు బాయ్స్. ఈవినింగ్ గేమ్స్ అయిపోయిన తర్వాత నైట్ 8 నుంచి 10:30 వరకు తాళాల భజన ఉంటుంది గణేశుడి దగ్గర. వాటి కోసం ప్రిపరేషన్ చేస్తున్నారు. ఇవి వచ్చేసి అలసంద గుగ్గుళ్ళు అండ్ కాఫీ ఇస్తారనమాట. ఇవి ఉడికిన తర్వాత కొన్ని తీసి దేవుడి దగ్గర పెట్టి తర్వాత పోపు వేస్తారు. పోపు వేసినట్టు దేవుడికి పెట్టకూడదు అనమాట. సో పోపు పెట్టి తర్వాత పోపు వేస్తారు. ఇంకా కాఫీ కూడా ఇస్తారు. తర్వాత కాఫీ ఇస్తారు. వాళ్ళు కొంచెంసేపు అలా దేవుడి దగ్గర కూర్చొని, అంటే పెద్దగా ఎవరు రారు తాళాల భజన అంటే. ఎవరికి పెద్ద ఇంట్రెస్ట్ ఏమి ఉండదు. ఇంట్రెస్ట్ వచ్చిన వాళ్ళు వచ్చి కూర్చొని ఉండి వెళ్తారు 10:30 ఆ టైం వరకు. ఇంకా మిగతా వాళ్ళు పిల్లలు అందరూ వస్తారు. వాళ్ళ ఎంజాయ్మెంట్లో వాళ్ళు ఉంటారు అనమాట. ఉన్నారు చూడండి, వాళ్ళు కూడా వెనకాల వీడియోలో చూసేయండి, చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.